ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ గారు చెప్పండి, 2 లక్షల రుణమాఫీ పైన ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అసలు రైతుల నోట్లు మన్నుగొట్టారనే విధంగా కూడా మాట్లాడటం అనేది జరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్కరికి చేస్తామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు ఎందుకండి రేషన్ కార్డులు కావచ్చు కొందరికి అని చెప్పేసి కండిషన్ సప్లై లాగా, అంటే అధికారం వచ్చినప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారు. అయితే అన్ని ఇక మీరు మాట్లాడే అన్ని కంక్లూజన్కి వచ్చినట్టు మాట్లాడవద్దు. ఇక్కడ ఏంటంటే బేసిక్గా రైతు రుణమాఫీ అనేది ఇంతకుముందు చెప్పినాం, 2 సార్లు అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్ళు రుణమాఫీ చేస్తే అప్పుడింత చేస్తే 5 ఏళ్ల పాటు సంవత్సరానికి ఇంత ఇస్తే మిత్తి కిందకే పోయింది రైతులు. ఓకే, 2వ దఫా చేస్తే అసలు రుణమాఫీ చేయలే. అంటే టోటల్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, వాళ్ళకు మా మీద మాట్లాడే హక్కు లేదు, వాళ్ళకు నైతికత లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ సహచరులు కానీ వాళ్ళంతా కూర్చొని ఈరోజు మేము చెప్పిన 6 గ్యారెంటీలో దాదాపు అన్ని కంప్లీట్ చేస్తున్నారు. ఓకే, హౌసింగ్ మీద కూడా ఇందిరమిన్ల ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. 200 యూనిట్ల గృహజ్యోతి ఉచిత బిల్లు ఇచ్చే కార్యక్రమం, ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అలా ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు అన్నిటికంటే అతిపెద్దది 2 లక్షల రుణం. కేసీఆర్ టీఆర్ఎస్ ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఒక దఫా మొత్తం ఏలో ఒక దఫా అంచెలంచెలు ఇచ్చారు. ఈసారి 1,00,000 కాదు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నాం. ఓకే, సో అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇవన్నీ కూడా ఆగస్ట్ 15 లోపల చేస్తున్నాం. ఓకే, మీరు అడిగిన ఇంకో ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఏ స్కీమ్ అయినా పెట్టినప్పుడు కొన్ని విధి విధానాలు ఉంటాయి. అంటే ఏ విధి విధానాలు లేకుండా ఒటిగానే ఇక అదైతే ఉండదు కదా. సో ఆ విధి విధానాలు అన్నప్పుడు కొన్ని మాట్లాడతారు, కొన్ని చేస్తారు. అయితే ఆ విధి విధానాలల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాటి మీద సరైన పర్యవేక్షణ ఉంటుంది, దానికి సరైన పరిష్కారం కూడా ఉంటుంది. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పినారు. మరి ఏం చెప్పినారు, మేము పాస్బుక్ ఆధారంగా ఇష్టమని చెప్పారు. కన్ఫ్యూజన్లో కన్ఫ్యూజన్ కూడా ఉందో దాన్ని ఎగరగొట్టేసినాం. అయిపోయి పాస్బుక్ రైతు అంటే పాస్బుక్ ఉంటుంది, పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ రైతు రుణమాఫీ. ఇంకేం క్లారిటీ కావాలి? మా వ్యవసాయ మంత్రి గారు కూడా, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. సో దేర్ ఇస్ నో అంబిగ్యూటీ ఆన్ దిస్. క్లియర్ కట్గా రుణమాఫీ పక్కా జరుగుతుంది. అది ఇన్ టైంలో చేస్తున్నాం. మంచిగా ఇన్ టైంలో చేస్తుంటే దాన్ని ప్రశ్నించడం ఏమాత్రం అర్థం. సో ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామాకి సిద్ధపడతారా? 100% కావాలి. మరి 100% కావాలి. ఇక ఆయన నిర్ణయాలు కూడా తీసుకోవాలి. మరి ఆ పార్టీ మొత్తం అంతా ఖాళీ అవుతుంది. ఆడ ఉన్నది లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆడ వాళ్ళు చేసింది లేదు. రాష్ట్రాన్ని ముంచారు, ప్రజలను ముంచారు, ఒక కుటుంబ పాలన నడిచింది. ఆ కుటుంబాన్ని పట్టుకొని ఉంటే హరీష్ రావుకి ఏమో ఉరిగేది కూడా ఏముండదు. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం పైన మీరేమంటారు సార్? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడంతో అంటే కాంగ్రెస్ క్యాడర్ ఏం దెబ్బతినట్లేదు అనుకోవచ్చు. కార్యకర్తలు నిరాశ పడుతున్నారు. కార్యకర్తల కోసమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా కేసీఆర్ గారు మొదలుపెట్టింది. ఈ పార్టీల మార్పులు, చేరికలు అనేది ఎవరు మొదలుపెట్టారు? కేసీఆర్ ఆద్యుడు. తప్పు చేస్తున్నారని జనాలు వాళ్ళని ఓడగొట్టారు. ఈడ జవాబు ఏంటంటే, కేసీఆర్ కు రెండోసారి అసెంబ్లీ, రెండోసారి జనరల్ ఎలక్షన్స్లో 88 సీట్లు ఇచ్చారు. 88 అంటే క్లియర్ కట్ మెజార్టీ ఉంది. క్లియర్ కట్ మెజార్టీ ఉన్నప్పుడు అవసరమే లేకుండా అయినా ఆయన మొదలుపెట్టిండు. అంటే ఒక ఆనవాయితీ లాగా అయిపోయింది అది. నెంబర్ 1. నెంబర్ 2 ఏమైందంటే, ఈరోజు మాకు కూడా మెజార్టీ మంచిగా ఇచ్చారు. 64. మాకు 85-90 రాలే, 64 సీట్లు వచ్చినాయి. ఈరోజు ఆయన మీద అన్ని అడియాశలు అయినాయి. ప్రజలు నమ్ముతలేరు. ఎవరు ఆఖరికి అందులో గెలిచిన పిల్లలు కూడా నమ్ముతలేరు. ఇక్కడ మా అవసరాలు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమంటారు, గడుకోసారి ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలలు పోతుంది, పడగొడతాం, చేస్తాం అన్నప్పుడు ఇక మరి ఒటిగని కూకోవాలి. నువ్వు చేసిన ఘనకార్యాలే కదా ఇవన్నీ. మీ గెలిచిన ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు, ప్రజలు ఇటు పక్షాలు ఉన్నారు. సో ఆ ఎమ్మెల్యేలు ఇటే రావాలనుకుంటారు. ఇక్కడ అవసరం అట్లనే ఉండదు. సో ఇలా ఏ మాత్రం తప్పు లేదు. ఎందుకంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం కూడా ఉండాలి. సార్ ఇప్పుడు 100 రోజుల్లో 2,500 మహిళలకు రాలేదు, నిరుద్యోగ వృత్తి రాలేదు, అలాగే 15,000 రైతు బంధు అంటే రైతు భరోసా రాలేదు, తర్వాత 4,000 రూపాయల పెన్షన్ రాలేదు సార్. పక్కనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు సార్. 7,000 3 నెలలు కల్పించారు సార్. మీరు ఒక్క స్కీమ్ మాట్లాడొద్దు. మేము 6 గ్యారెంటీలు 5 అయిపోయినాయి. 6 గ్యారెంటీలు 5 అయిపోయినాయి. ఒక్కటి మిగిలి ఉండొచ్చు. ఇందిరమిల్లు కూడా ఆల్రెడీ ఖమ్మంలో మొదలుపెట్టినాం. అంతకుముందు 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టేయాలి టీఆర్ఎస్. ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు కట్టేయాలి. మత్స్సుకు ఒక ఇల్లు కూడా అవపడదు. ఓకే, ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మొదలుపెట్టినాం ఆల్రెడీ ఖమ్మం నుంచి. ఎలక్షన్ వల్ల జరాగింది. ఇల్లు ఇచ్చినాం. రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నాం. అక్కడ ఏమనండి, పక్క రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అని కావచ్చు, మేము పేరు ఏం చెప్పాలి. 2 లక్షలు రుణమాఫీ చేయగలుగుతారు వాళ్ళు? 1,00,000 చేయమనండి. మేము గ్యాస్ సిలిండర్ ప్రతిదీ చేస్తున్నాం.
అంటే అన్ని చేసి చూపెడుతున్నాం. ఇది ప్రశ్నించడానికి ఇక చెప్పడం లోకం అన్నట్టు ఉంటుంది. కాబట్టి అన్ని జరుగుతున్నాయి, ఏమాత్రం ఏది ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్లో నాడు కాంగ్రెస్ హామీలు ఎట్లా జరిగినాయో రాజశేఖర రెడ్డి గారి హామీ ఇప్పుడు అంతకంటే ఇంకా గొప్పగా మంచిగా కాంగ్రెస్ హామీలో ఇప్పుడు మళ్ళా ప్రజలకు ఒక రైతు పక్షపాతిగా రైతులకు మేలు చేసే ప్రభుత్వంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంబరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అది మాట్లాడుతాము, అది విధి విధానాలు అవన్నిటి మీద మాట్లాడుతున్నాం. సో రేపు మోస్ట్లీ రైతు వేదికల దగ్గర సంబరాలు ఉంటుంది. థ్యాంక్ యూ.